ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలో బంగారు గొలుసులను దొంగిలించే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సెంట్రల్ జోన్ ఏసీపీ సత్యనారాయణరావు పేర్కొన్నారు. అతని వద్ద నుంచి 9 లక్షల విలువైన 305 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. నిందితునిపై పెనమలూరుతో పాటు పలు పోలీస్ స్టేషన్లలో మొత్తం 7 కేసులు నమోదయ్యాయని ఏసీపీ సత్యనారాయణరావు వెల్లడించారు. పెనమలూరు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో ఏసీపీ సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ చైన్ స్నాచింగులకు పాల్పడే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గన్నవరం మండలం పడిపల్లికి చెందిన మోటారు సైకిల్ మెకానిక్ పచ్చిపాల అశోక్ నగరంలో ఇల్లు అద్దెకి తీసుకుని చైన్ స్నాచింగులకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. చైన్ స్నాచింగుల నియంత్రణకు ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేయడంతో అశోక్ని పట్టుకోగలిగామని తెలిపారు. ఇతని వద్ద నుంచి 9 లక్షల రూపాయల విలువైన 305 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ సత్యనారాయణరావు తెలిపారు. ఇతని పేరు పచ్చిపాల రమణ. ఇతన్ని రమణ అని కూడా అంటారు. ఇతనిది తూర్పుగోదావరి జిల్లా డెల్టా గన్నవరం మండలంలోని మడిపల్లి గ్రామం ఇతనిది. ఇతను వృత్తిరీత్యా కూడా మోటార్ సైకిల్ మెకానిక్. 6 సంవత్సరాల కిందట విజయవాడ నగరానికి వచ్చాడు ఇతను. అప్పట్లో ఒక మోటార్ మెకానిక్ షాప్ పెట్టి లాస్ అయిపోవడంతో వేరే వాళ్ళ దగ్గర ఇతను మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఈ రిపేర్ల కోసం వచ్చేటువంటి మోటార్ సైకిల్స్ని తీసుకొని విజయవాడ నగరంలో తిరుగుతూ గత 2 సంవత్సరాలుగా ఒంటరిగా వెళ్తున్నటువంటి మహిళల్ని లక్ష్యంగా చేసుకొని వాళ్ళని అడ్రస్ అడుగుతున్నట్టుగా నటించటం, లేదా వాళ్ళ మెడల్లో ఉన్న వాటిని స్ట్రైట్ అవే స్నాచ్ చేయటం, ఇలాంటివి చేస్తాడు ఇతను. ఇతని దగ్గర నుంచి ఈ రోజున 9 లక్షల రూపాయల విలువైనటువంటి 305 గ్రాముల బంగారు నగల్ని, తర్వాత అతను మోటార్ సైకిల్ని, అతను ఈ స్నాచింగ్లకు ఉపయోగించేటువంటి మోటార్ సైకిల్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. విజయవాడ చిలకలూరిపేట జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కనకదుర్గమ్మ వారధి వద్ద ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఈ ఫ్లైఓవర్ పూర్తయితే కొంతమేర ట్రాఫిక్ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. నేషనల్ హైవే అథారిటీ సంస్థ విజయవాడ చిలకలూరిపేట జాతీయ రహదారి విస్తరణ పనుల్ని 1500 కోట్ల రూపాయల నిధులతో చేపట్టింది. ఇందులో భాగంగా కనకదుర్గమ్మ వారధి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. వారధి వద్ద ఉన్న ఐలాండ్లను కొంతమేర తొలగించి రోడ్డు వేశారు. విజయకృష్ణ థియేటర్ వద్ద సర్వీసు రోడ్డును విస్తరణ చేస్తున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం సందర్భంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు. వారధి వద్ద నిర్మితమవుతున్న ఫ్లైఓవర్ వల్ల ట్రాఫిక్ సమస్య కొంతమేర తగ్గే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది కల్లా ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసేందుకు హైవే అధికారులు కృషి చేస్తున్నారు. లైఫ్ స్టైల్లో ఇప్పుడు ఒక చిన్న టిప్. అందమైన జుట్టు కావాలని అందరం కోరుకుంటాం. ఒత్తైన జుట్టుని కాపాడుకోవడానికి బోలెడు ప్రయత్నాలు చేస్తుంటాం. అన్నిటికంటే ఉత్తమమైంది కోడిగుడ్డు ట్రీట్మెంట్. కోడిగుడ్డు సొరని తలంతా పట్టించి అరగంట తరువాత తలపై నీళ్లు చల్లి తలంతా మర్దన చేయాలి. దీనివల్ల జుట్టు కుదుళ్ళు గట్టిపడతాయి. 1 కప్పు కోడిగుడ్డు సొరలో 1 టేబుల్ స్పూన్ బేబీ ఆయిల్ వేసి బాగా కలిపి తలకు పట్టించి మర్దన చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. టీడీపీ ఇఫ్తార్ విందుకు విస్తృత ఏర్పాట్లు, హాజరు కానున్న చంద్రబాబు. ఏర్పాట్లను పరిశీలించిన పార్టీ నేత గద్దె రామ్మోహన్. త్రివేంద్రం గౌహతి ఎక్స్ప్రెస్ లో పొగలు, వీతిలిన ప్రయాణికులు. తమ్మిలేరులోకి దూకిన 16 మందికి తీవ్ర గాయాలు. రైల్వే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు. ఫీజు
రీఎంబర్స్మెంట్ను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ ధ్వజం. బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగితే సహించబోమని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.